పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన పాత్రమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ ఉన్నాం. మరియమ్మ గారిని పాత్రము అని పిలుచుకుంటూ ఉన్నాము. అందుకే జ్ఞాన పాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా అని ఈ మూడు రకాలైనటువంటి బిరుదములతోటి ఆమెను ఒక గొప్ప పాత్రగా, దేవుని యొక్క వరములతో నిండినటువంటి పాత్రగా మనము పిలుచుకుంటూ ఉన్నాము. పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుతూ ఉన్నాము. భర్తలారా, మీరు మీ భార్యలు జీవము అనే కృపావరములతో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవము ఉదారముగా వారితో జీవింపుడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకనా వారి భర్తలతో వారు దేవుని అనుగ్రహముతో భాగస్థులవుతూ మరి పాత్రముగా వారు జీవిస్తూ ఉన్నారు అని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మనము జ్ఞాన పాత్రమా అని పిలుచుకొనటం ద్వారా మరి ఏ విధముగా ఆమె మరి ఆ జ్ఞాన పాత్రము అవుతూ ఉంది అని ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాలలో మనము చదువుతూ ఉన్నాము. గాబ్రియేలు దూత పరిశుద్ధ మరియమ్మ గారితో ఈ విధముగా పలుకుతూ ఉంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీపై వేంచేసి వచ్చును అని పరిశుద్ధ మరియమ్మ గారితో పలుకుతూ ఉన్నారు. మరి ఎందుకనగా ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను పురుషుని ఎరుగను కదా అని పలికినప్పుడు దూత తెలిపినటువంటి పలుకులు మనము గుర్తించాలి. మరి నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాము. మేఘము గుడారము మీద నుండి పైకి లేచినప్పుడే ఇశ్రాయేలీలు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టెడివారు. మేఘము పైకి లేవనిచో వారు విడిది నుండి కదలెడివారు కారు. అది పైకి లేచు దినము వరకు కదలెడివారు కారు. ప్రభుని మేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలువడేది. ఇశ్రాయేలీలు విడిది నుండి విడిదికి పయనము చేయనంత కాలము ఆ మేఘమును ఆ నిప్పును చూచుచునే ఉన్నారు. అనగా దేవుని యొక్క సన్నిధి మరి ఇశ్రాయేలు ప్రజల మీదికి, మరి ఆ గుడారము మీదికి, దివ్య మందసము ఉన్నటువంటి గుడారము మీదికి మేఘము రూపములో మరి ఆవరించబడుతూ ఉంది. అలాగే పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధ మరియమ్మ గారిని ఆవహించి ఉన్నారు. మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క వరము పరిశుద్ధ మరియమ్మ గారి మీదకి ఆవరించుట చేతనే ఆమె పుత్రుడైనటువంటి సర్వేశ్వరుని ఈ లోకానికి అందించింది. మరి చాలా సందర్భాలలో ప్రొటెస్టెంట్ పాస్టర్లు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మరి పరిశుద్ధ మరియమ్మ గారిని ఒక పాత్రములాగా చూస్తూ ఆమె తన కర్తవ్యాన్ని నెరవేర్చింది కాబట్టి మరి ఆమెను ఒక పాత్రలాగే చూడాలి, కానీ దేవునికి తల్లిగా చూడొద్దు అని వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. మరి యెషయా ప్రవక్త 64వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రభువు, నీవు మాకు తండ్రివి, మేము మట్టివి, నీవు కుమ్మరివి. అనగా దేవుడు మనల్ని మట్టి నుండి తయారు చేసినటువంటి పాత్రలుగా అక్కడ యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నారు. అదే విధముగా రోమీలకు వ్రాసినటువంటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు మనము చదివినట్లయితే దేవుడు మనల్ని మట్టి పాత్రలుగా తయారు చేసి ఉన్నాడు అని, ఆయన కుమ్మరి అని, కావున మట్టి పాత్రలమైనటువంటి మనము కుమ్మరి అయినటువంటి దేవుని ప్రశ్నించదగుదుమా అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ మరియమ్మ గారు మరి గాబ్రియేలు దూతను ప్రశ్నిస్తూ ఉంది. ఇది నాకు ఎలా సాధ్యమవుతూ ఉంది? నేను పురుషుని ఎరుగను కదా అని పలికినప్పుడు
మరి దూత సమాధానం ఇస్తుంది, ఇదిగో మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ శక్తి నీపై వేంచేసి వచ్చును అని మరి దూత పలికినటువంటి పలుకుల ద్వారా దేవుడు ఆమెను మహావరప్రసాదమైనటువంటి పాత్రగా, జ్ఞాన పాత్రముగా మలచి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. మనకి పరిశుద్ధ మరియమ్మ గారికి చాలా తేడా ఉంది. మనము మట్టి నుండి తయారు చేయబడినటువంటి పాత్రలము, తిరిగి మట్టిలోనికి చేర్చబడతాము. కానీ పరిశుద్ధ మరియమ్మ గారు దేవుని చేత ప్రత్యేక విధముగా తయారు చేయబడినటువంటి పాత్రము. ఎందుకనగా దేవుని యొక్క కృపానుగ్రహములు ఆమె మీద మెండుగా కురిపించబడి పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఆమె మీద వేంచేసి వచ్చి దేవుని యొక్క తండ్రి దేవుని కృపావరములు ఆమె మీద ప్రసరించాయి. కాబట్టి కుమారుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించి త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రీతి పాత్రమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటిది పరిశుద్ధ మరియమ్మ గారు. కావున జ్ఞాన పాత్రమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నటువంటి ప్రతిసారి మనము కూడా ఆ పరిశుద్ధ మరియమాత వలె పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుని జ్ఞానవరములను, అనుగ్రహములను మన జీవితములలో పెంపొందించుకుంటూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించేటటువంటి భాగ్యమును దయచేయమని పరిశుద్ధ మరియమ్మ గారిని వేడుకుంటూ ఉన్నాము. కావున జ్ఞాన పాత్రమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని శరణు వేడుతూ మనల్ని కూడా దేవుని మహిమ కోసమై దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులమవుతూ ఆ దేవుణ్ణి కీర్తించి మహిమపరిచేటట్లుగా ఆ పవిత్రాత్మ వరాలను నింపుకునేటటువంటి పాత్రలుగా మలచమని పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ ఉన్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.